టైటానిక్ మూవీ అనగానే మనకి గుర్తొచ్చేది ప్రపంచంలోనే అతి పెద్ద షిప్. అది మంచుకొండను ఢీకొని సముద్రంలో మునిగిపోయిన విషయం తెలిసిందే. అయితే అది దేనివల్ల మునిగిపోయింది, అసలు టైటానిక్ మూవీ స్టోరీ ఏంటి అనేది ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. 1996లో నిధి వేటగాడు బ్రాక్ లోవెట్ అండ్ అలాగే అతని టీం పరిశోధన నౌకలో కెల్డిష్ ఆర్ఎంఎస్ టైటానిక్ శిథిలాల వద్ద అరుదైన వజ్రం హార్ట్ ఆఫ్ ది ఓషన్ ఉన్న నెక్లెస్ కోసం వెతికారు. హారాన్ని మాత్రమే ధరించిన యువతి డ్రాయింగ్ ఉన్న సేఫ్ను వాళ్ళ స్వాధీనం చేసుకున్నారు. ఇది ఏప్రిల్ 14, 1912లో జరిగింది. ఓడ మంచుకొండను ఢీకొన్న రోజ్ డాసిన్ కల్వర్ట్ డ్రాయింగ్లో ఉన్న వ్యక్తిని అని చెప్పుకుంటూ లోవెట్ని సందర్శించింది. ఓడలో ఆ అనుభవాలను చెబుతుంది. 1912 సౌత్ ఆఫ్ టన్లో 17 ఏళ్ల ఫస్ట్ క్లాస్ ప్రయాణికురాలు రోజ్ డివిట్ బుకేటర్, ఆమె కాబోయే భర్త కాల్ హాక్లే అండ్ అలాగే ఆమె తల్లి రూత్ టైటానిక్లో ఎక్కారు. సౌత్ పాప్టన్లో షిప్లో జాక్ డాసన్, డౌన్ ఆన్లాక్ స్కెచ్ ఆర్టిస్ట్ అండ్ అలాగే అతని ఇటాలియన్ ఫ్రెండ్ ఫ్యాబ్రిజియో కూడా ఉన్నారు. యంగ్ రోజ్ తన తల్లి వివాహాన్ని స్పష్టంగా ఏర్పాటు చేసిందని కోపంగా అండ్ అలాగే చాలా బాధపడింది. స్టెర్న్ నుండి దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది. జాక్ ఆమె పాదాలను కోల్పోయిన తర్వాత అండ్ అలాగే దాదాపు ప్రొపెల్లర్లో పడిపోయిన తర్వాత ఆమెను రైలు మీదుగా వెనక్కి లాగాడు. జాక్తో కనుగొనబడిన రోజ్ కాల్కి ఆమె అంచుని చూస్తున్నట్లు చెబుతుంది అండ్ అలాగే జాక్ ఆమెను పడిపోకుండా కాపాడాడు. కాల్ ఉదాసీనంగా ఉంటాడు, కానీ రోజ్ కొంత గుర్తింపు రావాల్సి ఉందని సూచించినప్పుడు అతను జాక్కి కొద్ది మొత్తంలో డబ్బునైతే అందిస్తాడు. రోజ్ తన ప్రాణాలను రక్షించడం అంటే అంత తక్కువేనా అని అడిగిన తర్వాత అతను జాక్ను మరుసటి రోజు రాత్రి ఫస్ట్ క్లాస్లో వారితో కలిసి భోజనం చేయమని ఆహ్వానిస్తాడు. అనేక ప్రముఖ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులతో పాటు కౌంటెస్ ఆఫ్ రోథెస్, ఆర్కిబర్డ్ గ్రేసీ, థామస్ ఆండ్రూస్, మోలీ బ్రౌన్ అండ్ అలాగే జాన్ జాకబ్ ఆస్టర్ అతని భార్య జాక్ అండ్ రోజ్ స్నేహాన్ని పెంచుకుంటారు. అయినప్పటికీ కాల్ అండ్ రూత్ అతని గురించి జాగ్రత్తగా ఉన్నారు. డిన్నర్ తర్వాత రోజ్ రహస్యంగా జాక్తో థర్డ్ క్లాస్లో పార్టీలో చేరింది. పార్టీ గర్ల్స్ బట్లర్ సమయంలో స్పైసర్ లోవ్జోయ్ ఆమెపై నిఘా పెట్టడానికి దొంగచాటుగా థర్డ్ క్లాస్ మెట్ల మీద నుండి జారుకున్నాడు. మరుసటి రోజు మార్నింగ్ చాలా ఉద్రిక్తమైన బ్రేక్ఫాస్ట్ తర్వాత కాల్ హింస వైపు మొగ్గు చూపుతోంది. రోజ్ తన రాబోయే వివాహం గురించి మరింత భయపడుతోంది. రోజ్ వివాహం డేవిడ్ బుకేటర్స్ యొక్క ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తుందని రూత్ నొక్కి చెప్పింది. బోట్ డెక్లో రోజ్, కాల్ అండ్ అలాగే రూత్లను గుర్తించిన తర్వాత జాక్ దొంగచాటుగా ఫస్ట్ క్లాస్లోకి వస్తాడు. రోజ్ను ఆమె ఎదుర్కొనే దాని గురించి హెచ్చరించడానికి ట్రై చేస్తాడు. రోజ్ జాక్ యొక్క పురోగతిని తిప్పుకుంటుంది, కానీ ఆమె కాల్ కంటే అతనిని ఇష్టపడుతుందని తర్వాత తెలుసుకుంటోంది. సూర్యాస్తమయం సమయంలో విల్లుపై కలుసుకున్న తర్వాత రోజ్ జాక్ని తన స్టేట్ రూమ్కి తీసుకెళ్లి కాల్ యొక్క నిశ్చితార్థాన్ని ప్రదర్శిస్తుంది. ది హార్ట్ ఆఫ్ ది ఓషన్ ఆమె అభ్యర్థన మేరకు జాక్ రోజ్ ధరించి నగ్నంగా పోలిచ్చాడు. ఇంతలో ఫస్ట్ క్లాస్ స్మోకింగ్ రూమ్లో ఆ రాత్రంతా రోజ్ని స్టివార్డ్లు ఎవరూ చూడలేదని కాల్ యొక్క బట్లర్ అతనికి తెలియజేశాడు. కాల్ ఆమెను కనుగొనమని బట్లర్ని చెప్తుంది. రోజ్ అండ్ జాక్ కాల్ యొక్క సెక్యూరిటీ నుండి తప్పించుకోగలుగుతారు అండ్ అలాగే కార్గో హోల్డ్ లోపల ఒక ఆటోమొబైల్లో కలిసి ఉంటారు. వాళ్ళు తర్వాత ఫార్వర్డ్ వెల్ డెక్ని సందర్శిస్తారు అండ్ అలాగే దానిపై ఉన్నప్పుడు లుకౌట్లు ఓడ మార్గంలో నేరుగా మంచుకొండను గుర్తించాయి. ఓడను గట్టిగా ఏ స్టార్ట్ బోర్డ్గా తిప్పి ఇంజన్లను పూర్తి అస్టారని నడపడమని ఆదేశాలు ఇవ్వబడ్డాయి. అయితే ఓడ మలుపు తిరగడానికి చాలా సమయం పడుతుంది అండ్ అలాగే స్టార్ బోర్డ్ సైడ్ మంచుకొండ వెంట స్క్రాప్ అవుతుంది. కార్గో హోల్డ్తో సహా వాటర్ టైట్ కంపార్ట్మెంట్లకు గణనీయమైన నష్టం వాటిల్లుతుంది. జాక్ అండ్ రోజ్ ఆటోమొబైల్లో కలిసి ఉంటారు. జాక్ అండ్ రోజ్ మంచుకొండను ఢీకొట్టడానికి చూశారు అండ్ అలాగే అధికారులు అండ్ అలాగే డిజైనర్ దాని తీవ్రత గురించి చర్చించడం విన్నారు. వంతెనపై బిల్డర్ థామస్ ఆండ్రూస్, కెప్టెన్ స్మిత్, ఓడ అధికారులు అండ్ అలాగే వైట్ సార్ట్ లైన్ మేనేజ్మెంట్ డైరెక్టర్ బ్రూస్ ఇస్మాయ్ నష్టం గురించి మాట్లాడుకున్నారు. 10 నిమిషాల్లోనే 14 అడుగుల ఎత్తుకు నీరు చేరి
5 వాటర్ టైట్ కంపార్ట్మెంట్లను ముంచెత్తింది. డిజైన్ లోపం కారణంగా ఈ డెక్లోని బల్కే హెడ్ల పైభాగంలో నీరు చిందుతుందని, దీనివల్ల ఓడ మునిగిపోతుందని మిస్టర్ ఆండ్రూస్ చెప్పారు. అతను ఓడ తేలుతూ ఉండడానికి 1 గంట, అంతకంటే ఒక 2 గంటలు ఇస్తా అన్నాడు. కాల్ జాక్ యొక్క రోజ్ యొక్క స్కెచ్ అండ్ అలాగే నెక్లెస్తో పాటు అతని సేఫ్లో ఆమె నుండి ఒక అపహాస్యం చేసే గమనికను కనుగొంటాడు. జాక్ అండ్ రోజ్ ఢీకొన్న విషయాన్ని కాల్కి చెప్పడానికి ట్రై చేస్తున్నప్పుడు అతను తన బట్లర్ జాక్ జేబులో నెక్లెస్ను విడిచాడు అండ్ అలాగే అతనిని దొంగతనం చేశారని ఆరోపించారు. అతన్ని అరెస్ట్ చేసి మాస్టర్ ఎట్ ఆర్మ్స్ కార్యాలయానికి తీసుకెళ్లారు అండ్ అలాగే పైపుకు సంకెళ్లు వేయబడ్డారు. కాల్ తన సొంత కోట్ జేబులో నెక్లెస్ ని పెట్టుకున్నాడు. ఓడ మునిగిపోవడంతో జాక్ ను విడిపించేందుకు రోజు చాలా కంగారు పడుతుంది. ఆమె కాల్ అండ్ ఆమె తల్లిని తప్పించుకొని ఒక లైఫ్ బోట్ ఎక్కి అతనిని రక్షించింది. వారు బోట్ డెక్ కి తిరిగి వచ్చారు. అక్కడ కాల్ అండ్ జాక్ ఆమెను లైఫ్ బోట్ ఎక్కమని అడుగుతారు. కాల్ తనను అండ్ అలాగే జాక్ ని సురక్షితంగా బయటకు తీసుకురాగలనని చెప్తాడు. రోజ్ ఒకదానిని ఎక్కిన తర్వాత జాక్ కి ఏ ఏర్పాటు కోసమేనని కాల్ చెబుతుంది. ఆమె పడవ తగ్గుతున్నప్పుడు రోజ్ జాక్ ని విడిచిపెట్టలేనని నిర్ణయించుకుంది అండ్ అలాగే తిరిగి దూకుతుంది. జాక్ ఫస్ట్ కోపంతో ఆమెను ఎదుర్కొంటాడు, కానీ అతని కోపం త్వరలో ప్రేమగా మారుతుంది అండ్ వాళ్ళు గ్రాండ్ మెట్ల దిగువన కిస్ చేసుకుంటారు. కాల్ ఇది చూసిన తన బట్లర్ పిస్టల్ తీసుకొని రోజ్ అండ్ జాక్లను వెంబడించి వరదలు ముంచెత్తుతున్న ఫస్ట్ క్లాస్ డైనింగ్ సెలూన్లోకి వెళ్తాడు అండ్ అలాగే మందుగుండు సామాగ్రిని ఉపయోగించిన తర్వాత అతను తన కోట్ను ఇచ్చాడని అండ్ అలాగే తాత్ఫలితంగా నెక్లెస్ను రోజ్ ఇచ్చాడని కాల్ తెలుసుకుంటాడు. జాక్ అండ్ రోజ్ కాల్ నుండి తప్పించుకోవడానికి డెక్ల కిందకు పారిపోవాల్సి వచ్చింది. అయితే త్రుటిలో మునిగిపోతారు. వాళ్ళు లాక్ చేయబడిన గేట్ వెనక చిక్కుకుపోతారు. కానీ పెరుగుతున్న నీరు వాళ్ళ తలలపైకి చేరుకున్నప్పుడు జాక్ వాళ్ళని విడిపించడానికి ట్రై చేస్తాడు. బోట్ డెక్ లో కాల్ తన సొంతంగా తప్పించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను ఇంతకు ముందు చేసిన ఏర్పాటును ఫస్ట్ ఆఫీసర్ కి గుర్తు చేశారు. కానీ అధికారి కోపంగా కాల్ ని ఆన్ చేసి అతనిని బోర్డింగ్ కి అనుమతించడానికి నిరాకరించారు. అతను విచ్ వెనుక దక్కుని తప్పిపోయిన పిల్లాడిని గుర్తించినప్పుడు అతను పిల్లవాడిని తీసుకుని చీఫ్ ఆఫీసర్ వైల్డ్ ద్వారా ధ్వంసమయ్యే లైఫ్ బోట్ లోకి అనుమతించబడ్డాడు. కాల్ అండ్ మిగతా వాళ్ళందరూ ఆ లైఫ్ బోట్ ఎక్కినప్పుడు నీళ్లు వంతెన అండ్ అలాగే వీల్ హౌస్ లోకి ప్రవహిస్తుంది. కెప్టెన్ ఈజే స్మిత్ ను మునిగిపోతుంది అండ్ అలాగే కాల్ యొక్క పడవ డెక్ నుండి తేలడం స్టార్ట్ అయింది. ఇప్పటికీ స్టెర్న్ నీటి నుండి పైకి లేచేందుకు చూస్తూ ఉంది. మిగిలిన ప్రయాణికులు మరింత దూరం అండ్ అలాగే వెనక్కు పరిగెడుతున్నారు. జాక్ రావట్లేదన్న ఆలోచనతో రోజ్ నీళ్లలోకి అయితే దూకిపోతుంది. ఈ విధంగా టైటానిక్ షిప్ అనేది 1912 ఏప్రిల్ 14వ తేదీన టైటానిక్ షిప్ మునిగిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.